మీకు అందరికీ పరిచయిస్తున్నాయి. దయచేసి నేను మీ గ్రామస్తుడిని అని మాత్రం అనుకోవద్దు దేవుని వాక్యం దగ్గర. ఎందుకంటే మనది ఈ లోకం కాదు, మన ఏ లోకం పరలోకం. ఏమండి, ఈరోజు నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి, ఎందుకు చెప్పారు హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు కాదు కదా, అయిపోయింది కదా. అంటే మనం మనసు పెట్టి ఆలోచించండి. మనం హ్యాపీ న్యూ ఇయర్కి అంటే క్రొత్త సంవత్సరానికి మనం హ్యాపీ చెప్పాం. ఒకే రోజు చెప్పుకుని పోయేది కాదు క్రైస్తవులుగా. ఏమండి, ఈరోజు సంవత్సరం అయిపోయి 11వ తారీఖు కదండి. అంటే దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో ఈ సంవత్సరంలో 11 రోజులు గడిచిపోయి. చాలామంది ఆలోచించారో లేదో, 2025 ఆ గత జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అండి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు సజీవులుగా. ఈ 2026 చూడని వారు మన కళ్ళ ముందు అనేక మంది వెళ్ళిపోయారు. అయినా దేవుడు మనల్ని ఇంకో సంవత్సరాన్ని, ఈ నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటాన్ని మన మీద పెట్టాడండి. దేవుని వాక్యంలోకి వెళ్తే ఆశ్చర్యకరమైన, ఎందుకంటే మన క్రైస్తవులు కూడా బైబిల్ చదవరు. బైబిల్ అండి చదవరు. ఒకనాడు ఒక ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన దావీదు మహారాజే దివారాత్రము ధ్యానించారంటండి. ఎందుకంటే మనము బైబిల్స్ ఉన్నాయి కానీ మన దగ్గర చర్చి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మన ఇంటికాడ ఎక్కడ పెడతాం, మళ్ళా వారం వచ్చి ఉన్నప్పుడు కూడా కనిపిదు మనకి ఎక్కడ పెడతాము బైబిల్. కానీ మనం ఒంట్లో ఉన్న నగలు బంగారాలు ఎక్కడ ఉంటాయండి? బీరువాలో ఉంటాయి. ఆ బీరువాలు అలాగే పెట్టేస్తామా? ఎన్నో అరలు ఉంటాయి. ఆ అరలో మళ్ళీ తెరిచి ఆ లోపల పెడతామండి మనకు కావాల్సిన బంగారం కానీ విలువైన వస్తువులన్నీ. కానీ బైబిల్ ఎక్కడ పడైతే ఏంటి, వచ్చే వారం మళ్ళీ నెతికిని తీసుకురావచ్చు. కానండి ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశతో ఉన్నాను. నేను కీర్తన గ్రంథం 65వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9 నుంచి చూద్దామండి. తీండమందరణ 484 పేజీ. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమనలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ మాట మనకు చాలామందికి తెలుసు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ మాట ఎప్పుడు ఉపయోగిస్తామండి మనం కదా? మనకు అవసరమైన వాక్యాలు తీసుకోవటం, మన అవసరానికి ఉపయోగించుకోవటం. ఆ పైన ఏం చెప్తున్నాడండి, అదొద్దు మనకి. నీ దేవుడైన యెహోవా నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ప్రతి ఆటో వాళ్ళు వెనకాల అవే ఉంటాయండి. కొంతమంది మోటార్ సైకిల్ మీద కూడా అదే ఉంటుంది. ఎందుకని అంటే దేవుడే నన్ను కాపాడుతాడో ఏమో, ఏదొచ్చి గుద్దేదో చచ్చిపోతాను అని భయమేసేసి ఆ వాక్యాలు రాసుకుంటాం మనం. అసలు ఆ పదం అన్నది ఎవరి గురించి, మన గురించా, ఎవరి గురించి అన్నాడు ఆ పదం, ఇవేమో ఆలోచించమండి. కనుక మనకి 2025 సంవత్సరం గతించిపోయింది కదండి. ఈ 2025 సంవత్సరాల్లో దేవుడు పడిన కష్టాన్ని చెప్తున్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు.
ఏమండి ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూలి పని లేకపోతే వ్యవసాయం చేసుకునే వాళ్ళం మనం. దేవుడు పోయిన 2025 సంవత్సరంలో ఎన్ని చేశాడో దేవుని కష్టాన్ని చెప్తున్నాడండి ఇక్కడ. ఈరోజు మన ఇంట్లోకి ఓ పట్టెడు బియ్యం వచ్చినాయి అనుకోండి, అది ఎవరిదే అనుకుంటున్నా, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను, నేను తింటున్నానని మనుషులందరూ అనుకుంటున్నారు. కానండి దాంట్లో కూడా దేవుని కష్టం ఉందండి. ఆయన భూమిని దర్శించి మహదైశ్వర్యాన్ని కలగజేస్తానని అంటున్నాడండి. ఇప్పుడు మనకి వర్షాకాలం అండి, ఇప్పుడు మనకేమో చలికాలం. ఈ కాలాలన్నింటినీ దేవుడే రప్పిస్తున్నాడు. మన ఇంట్లోకి తినటానికి తిండిని రప్పించడానికి కూడా దేవుని కష్టం ఉందండి. దేవుని కష్టం ఏమున్నదండి అని అనుకుంటారేమో మీరు. ఇప్పుడండి ఈ యొక్క వర్షాకాలంలో పండే పంటలు వేరు, చలికాలంలో పండే పంటలు వేరు, వేసవి కాలంలో పండే పంటలు వేరు. ఇప్పుడు చూడండి, వీటిని పండించడానికి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడండి వర్షం అటు తెలంగాణ సైడ్కి వెళ్ళామనుకోండి, మనం వర్షం ఎప్పుడు కుడుతుందా అని కళ్ళు అప్పగించి చూస్తారండి రైతులు కళ్ళు అప్పగించి చూస్తారు. సకాలమైన సమయంలో వర్షాలు పడినాయి అనుకోండి, వాళ్ళు ఆ వర్షానికి పెట్టే పేరేంటో తెలుసా? ఇది డబ్బులు వర్షం అండి అంటారు. మాకేంటండి వర్షం పడకపోయినా మాకు బోర్లు ఉన్నాయని అంటారేమో. ఆ బోరి కింద నీరు ఎవరు పెట్టారు? ఇవన్నీ మనం ఆలోచించమండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. ఈరోజు మనకండి మన ధాన్యం తెచ్చుకుంటున్నాం. మనం రోజంతా కష్టపడి సాయంత్రానికి, లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారు, ఒక నెల జీతం తీసుకుని ఆ డబ్బులతోటి పలానా సరుకులు తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటామండి. ఇప్పుడు ఈరోజు మనం అన్నీ పండిస్తామా? వండుకునేవి పండించమండి. మన రైస్ పండించే వాళ్ళు రైస్ పండిస్తారు, వేరే కాయగూరలు పండించే వాళ్ళు కాయగూరలు పండిస్తారు. ఇప్పుడు కాయగూరలు పండించే వాళ్ళకి కూడా ఏం అవసరం? కాయగూరలు ఒకటి తింటే సరిపోద్దా? వాటికి ఏం కావాలి? రైస్. ఇప్పుడు ఆ రైసు దేవుడు ఎవరినో ప్రేరేపిస్తేనే వాళ్ళు చేస్తున్నారండి. మనకి ఈ రోజుని మన ఇంట్లోకి వచ్చి సరుకులన్నీ వచ్చి పడుతున్నాయనంటే దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించి, నా పిల్లలకి ఇది అవసరం, నా పిల్లలకి ఇది కావాలి అని ఎవరినో ప్రేరేపిస్తే మన ఇంట్లోకి వచ్చి పడుతున్నాయండి. ఇప్పుడు ఇదంతా చెబుతూ, దాని గనులను చదును చేయుచున్నావు, అవి మొలకెత్తగా, ఏమండి 10వ వచనం అండి, దాని దుక్కులను విస్తారమైన నిలుపుతో తడిపి దాని గనమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుతున్నావు. ఇప్పుడు అంటున్నాడండి, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నావు. నేనండి జనవరి 1వ తారీఖు వీధంట వస్తున్నాను. ఎప్పుడు వెయ్యిన వారు కూడా ముగ్గేశారండి. ఎప్పుడు వెయ్యిన వారు కూడా ముగ్గేశారు. ఏమని? హ్యాపీ న్యూ ఇయర్, 2025 గుడ్ బై, 2026 వెల్కమ్. అంటే ఈ ముగ్గు వేస్తే వచ్చింది అనుకుంటున్నాం మనం సంవత్సరం. మనమందరం కష్టపడిండే రీతిరంతాను, ఆ పగలంతా కష్టపడి మనం ఏదో మనం 2026ని లాక్కుని వచ్చి శ్రమ పడినట్టున్నది. చూసారు? అవును కదంటే, ఆలోచించండి ఒకసారి. ₹1 ముగ్గేస్తే వచ్చింది అనుకుంటున్నాం మనం. కానీ దేవుడండి పడిన కష్టాన్ని చెబుతూ, నీ ఏంటది సంవత్సరమును నీ దయ కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఇవన్నీనండి మేఘాలు, వర్షాలు. ఇప్పుడండి ఒక మేఘం రావాలి అని అంటే మన దగ్గరికి, దానికి ఏం తోడవ్వాలండి? ఒక మేఘం మన దగ్గరికి దేవుడు తీసుకురావాలంటే ఏం తోడు ఉండాలి దానికి? మనం మోటార్ సైకిల్ నడుపుతున్నామంటే మనకి ఏం తోడు ఉండాలి? లోపల పెట్రోల్ ఉండాలి. ఏమండి? ఇప్పుడు ఒక మేఘాన్ని మనం ఉన్న ఊరికి తీసుకురావాలంటే దానికి గాలి తోడవ్వాలి. ఏమండి? అంతేనా? గాలి తోడవ్వాలి. గాలి తోడవుతే సరిపోద్దా? ఇంకా చేస్తున్నాడండి పని దేవుడు. అది ఇంకోసారి చూస్తే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనందరికీ తెలిసిన మాట ఇది.
అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 17. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10 అధ్యాయము 13 ఆయన ఎవరండి? ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆజ్ఞేయుగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి ఆంతముల నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. ఆగమ్మ, ఏమండి? ఇప్పుడు మనం ఉన్న చోటికి మేఘాలు వస్తున్నాయి. ఆ మేఘాలకు తోడు గాలి. ఈ గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు, ఎక్కడ కురవాలో అక్కడ ఫిక్స్ చేసేసాడండి దేవుడు. ఇప్పుడు ఎక్కడో కురిసిన వర్షాలు, ఎక్కడంటే మనకి బొంబాయిలో కురిసిన వర్షాలు ఉంటాయి కదా, నాసిక్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయండి. ఆ ఎక్కువగా వర్షాలు కురిసిన నీరే ఇప్పుడున్న మన నదుల్లో ప్రవహించేదండి. చాలా విచిత్రం చూడండి. మనం త్రాగే నీటిని మన కాళ్ళ దగ్గరికి రప్పించాడు దేవుడు. అదే ఉప్పు నీటినండి ఎక్కడుండాలో అక్కడే పెట్టాడండి. ఇప్పుడు ఈ నదులు మనం త్రాగే ఈ నదులు ఉన్నాయి చూసారు, ఈ నదులు కాకుండా ఉప్పు నీటిని కానీ ప్రవహింప చేసాడు అనుకోండి, మనం బ్రతకగలమా? మనకున్న పశువులు కానివ్వండి, జంతువులు కానీ అవి ఏమన్నా తాగలవు? అవి తాగలేవండి. అందుకనండి ఎక్కడో దేవుని నది అంటాడండి దీన్ని, దేవుని నది. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 1 అధ్యాయము 14 1 అధ్యాయం 1:6. క్షమించండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరుగుచూ వచ్చునండి. ఏమండి? ఇప్పుడు ఇక్కడున్న మనకు పండే పంటలో ఈ దేశాన్ని నుంచి మరొక దేశానికి ఎగుమతి చేస్తుంటారు కదండి. వాళ్ళ దేశంలో పండిన పంటల్ని మనకు ఇక్కడ లేవనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం ఇక్కడికి దిగుమతి చేసుకుంటుంది. ఎక్కడైనా మీరు విన్నారా ఇక్కడున్న గాలిని వేరే దేశానికి పంపిస్తున్నారని? మన పండించే వస్తువులు మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, విదేశాలకు పంపుతున్నాం. అలాగే వాళ్ళ పండించినవి మనకు పంపుతున్నారు. కానీ ఇక్కడున్న గాలిని ఎక్కడికో ఏమన్నా ఉన్నదండి ఇది? అంటే ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తున్నారండి? దేవుడండి. గాలిని అటు ఇటు రావించుచు అంటాడండి బైబిల్లో. ఏమండి? ఇప్పుడున్న కొత్త రోగాలు ఏమైనా వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు కొత్త రోగాలు, పోయిన సంవత్సరం రోగాలు, కొత్త రోగాలు. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రిందట అయితే అండి ఎబోలా, ఏమండి స్వైన్ ఫ్లూ, తర్వాత ఏమో కరోనా. ఏమండి కరోనాలో ఎంతమంది పిట్టలాగా రాలిపోయారు? ఏమండి నేను అబుదాబి ప్రాంతంలో ఉండేవాడిని. నేనున్న ఫ్లాట్లో అందరికీ వచ్చేసిందండి కరోనా, అందరికీ. విచిత్రం ఏంటి చెప్పమంటారా? నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకోలేదు. వాళ్ళు కిచెన్ ఒకటే, మాకు 6 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఆ కిచెన్లోకి వాళ్ళు వచ్చేసేవారు మాస్కులు పెట్టుకుని. కరోనా వచ్చిన వాళ్ళు వాళ్ళకి అసలు కిందకి బిల్డింగ్ దిగటాకే ఛాన్స్ లేదు వాళ్ళకి. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసింటే అక్కడ ఆ బిల్డింగ్ మీద రాసేసారు, ఎవరైనా బయటకు వస్తే మాత్రం అరెస్ట్. అలాంటిది ఇంకా ఆ ఫ్లోర్లో ఒక్కటే మేము అందరం తిరిగేవాళ్ళం. ఎంతసేపు కూర్చుంటాం, ఎంతసేపు ఉంటామండి. కనుక అలా తిరిగి అందరిలోనూ కలిసిమెలిసి తిరుగుతుండేవాడిని. కానీ దేవుని కృపండి, నాకు దేవుడు అని గొప్పగా ఏమీ చెప్పట్లేదు నేను. ఎందుకంటే నా గురించి దేవునికి ప్రణాళిక ఏదో ఉంది. అలాగే మీ అందరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా ఈ 2026 సంవత్సరం చూసాము అని అంటే మనం ఏదో ముగ్గేస్తే వచ్చింది కాదు. ఈరోజు ప్రపంచం చూడండి, ఈరోజు మన క్రైస్తవుల్ని చూడండి, ఎవరు కట్టుకున్న గుడి వాళ్ళదే. ఇది నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటారా, నేను యవనస్తులు ఉన్నప్పుడు ఏదో కొన్ని తప్పులు చేయొచ్చు, మనం అందరూ తప్పులు చేసిన వాళ్ళమే. కానీ ఏదో ఒక రోజు మనల్ని ఒకటి గాయపరుస్తుంది. గాయపరిచిన తర్వాత
అని వదిలేస్తాం మనం. ఏమో మనలో కూడా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయేమో. ఏమండి? ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే అండి, గాలిని అటు ఇటు రావిస్తూ మనల్ని శుభ్రమైన గాలిని ఇస్తున్నాడండి. అదే వైరస్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి చలికాలం కదండి, ఈ చలికాలంలోని వైరస్లు బోల్డ్ అని ఉంటాయి. చాలామంది ముక్కులకు మాస్కులు కట్టేసుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే ఎవరన్నా తుమ్మితే ఏమన్నా మనకి జలుబు వస్తుందేమో అని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి, ఈ గాలిని, ఆ వైరస్ ఉన్న గాలిని మనకు తగలనివ్వకుండా ఈ గాలిని ఏం చేస్తున్నాడు, అటు ఇటు తిప్పుతున్నాడండి దేవుడు. ఇంకో విషయం చూడమంటారా? చూస్తారా? కీర్తనల గ్రంథం 74:16. 74:16. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. ఏమండి? ఇప్పుడండి మంచి చలి బాగా పెట్టేస్తుంది. ఏమండి? ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బిల్డింగులు కట్టుకున్న బిల్డింగులు ఉండగలదుమా? ఉండలేమండి. బయటకు వచ్చేస్తాం. నిద్ర రాదు, చెమటలతో ఉంటాం మనం. ఇప్పుడు ఈ కాలాలన్నీనండి దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడండి? అసలు మనిషి అండి ఏదో బతుకుతున్నాం, ఏదో పిల్లలు కలిగారు, ఏదో బతకాల కనుక బతుకుతున్నాం. బతికిన తర్వాత ఏదో రోజును మనం వెళ్ళిపోవాలి కదా, ఈ భూమిని విడిచిపెట్టానండి. ఏమండి? ఇలాంటి విషయాలు మరి తమ్ముడు మిమ్మల్ని దేవుని వాక్యంలో ఎంతగానో మిమ్మల్ని పెంచుతున్నాడు. పొద్దుట నేను మాట్లాడాను తమ్ముడితోటి ఏమన్నాడంటే, తమ్ముడు 8 గంటలకు అయ్యి అంటే, అన్న పాటలు 2 పాటలు ఉంటాయి, వాక్యానికి ఎక్కువ సమయం అన్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడంటే సంఘాలన్నీ పాటలే, వాక్యం లేదు దేవుని సన్నిధిలో. వాక్యం చెప్పుతాము అని అంటే ఎవరికి ఇష్టపడలేదండి, మన క్రైస్తవులే. పోనీ వాక్యం ఎక్కువన్నా చెప్పుదాము, పోనీ అర్థం అయ్యేటట్టు చెప్పుదాము అని కొంత సమయం తీసుకుంటుంటే బీపీ షుగర్లు వచ్చేసిన వాళ్ళు ఉన్నారండి, త్వరగా వచ్చేసేయండి అంటున్నారు. ఏమండి? ఈ బీపీ షుగర్లు వచ్చినాయి అని మనకు ముందే దేవుడు తెలియపరచాడండి. తెలియపరచకపోతే మనం అవి తినేసామనుకోండి ముందే పోతాం. ఇదొక మనకు సూచన. దేవుని దగ్గరికి వెళ్ళాము, ఇంకా మనం బ్రతుకున్నామని అంటే మనలో ఉన్న రోగాలను దేవుడు బయట పెట్టాడు. అదే బయట పెట్టకుండా మనం అన్నీ తినేసామనుకోండి. ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పేషెంట్ని తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీరియస్ కేసు అనుకోండి, ఆయన పేషెంట్ని బయటకు పంపించి ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాళ్ళ నుంచి వాళ్ళకి చెప్తాడు సూచనలు. అమ్మ, ఆమె ఇంక ఎక్కువ రోజులు బతకదు, ఏం కావాలన్నీ పెట్టేయండి అమ్మ అంటాడు. ఏమండి? అన్నీ తినేమన్నాడు అనుకోండి డాక్టర్, మనం ఆలోచించాలండి. బాబు నువ్వు కొన్ని మానేయాలరా అంటే అది కూడా మనం ఆలోచించాలి. ఒకటే అనుకోండి, డాక్టర్ అన్నీ తినేయండి అమ్మా మీకు ఏం పర్లేదు అనుకోండి, ఏదో ఉంది నాలో. ఏమండి? ఇలాంటివండి వాక్యం చెప్పుదామన్నా వినటానికి చెవులు వినటానికి ఒప్పుకోవట్లేదండి మన క్రైస్తవులే. అందుకనండి యేసుక్రీస్తు వారి బోధనలో చెవులు గలవాడు వినుడుగాక అంటాడు ఆయన. చెవులు గలవాడు వినుడుగాక. చెవులు ఉన్నవాడే కదా వినేది. మరలా చెవులు గలవాడు వినుడుగాక అంటాడు ఏంటి ఆయన? అంటే చెవులు ఉన్నాయి కానీ, ఏమండి ఇలాగా ప్రతి మాటలు ఉన్నారా నేను చెప్పడానికి ఏంటంటే, ఒకనొక సందర్భంలో తమ్ముడికి నేను ఎంతో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేద్దామన్నప్పటికీ వెంటనే కష్టాలు నాకు అన్నీ. అదే నేను కష్టాలు దేవునికి ఎవరికి వస్తాయో చెప్పనండి, దేవుని ప్రేమించే వాళ్ళకే వస్తాయి. నాకు కష్టాలు వచ్చినాయి దేవుడా ఏంటి అని దేవుడిని నిందించుకోండి సుమా. చాలామందిని ఆడవాళ్ళు ఎవరికన్నా యాక్సిడెంట్లు, అబ్బాయి అయినా పోయాడు అనుకోండి, ఎవరి అబ్బాయి అయినా పోయాడు అనుకోండి ఏ యాక్సిడెంట్లో, వచ్చిన తర్వాత ఏడుస్తారు. ఏమని? నా కొడుకే దొరికాడా దేవుడా అని ఏడుస్తారు. అంటే పక్కింటి తీసుకెళ్ళిపోయావా అంతే కదా. దేవుణ్ణి ఎప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మనమేమీ తీసుకురాలేదు ఈ భూమి మీదకి, మనమేమీ పట్టుకెళ్ళాం.
కనుకరా ఇవి ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యం అదే మనల్ని బ్రతికిస్తుందండి. దేవుని వాక్యం మన త్రోవలకు దీపం అన్నాడు ఆయన. దీపం అన్నాడండి. ఒకనాడు అపోస్తుడైన పౌలు గారు ఎంతో హింసకుడు, ప్రధాన పాపినైన నన్ను ఆయన రక్షించాడు. ప్రధాన పాపినైన నన్ను, సంఘాన్ని హింసిస్తున్న ఆయన్ని. ఏమండి ఆ ప్రధాన పాపినైన అన్న ఆ పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, నీ సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే కానీ దేవుడు 2025 వెళ్ళలేదు. ఈ 2026లోకి వచ్చిందనుకోండి, ఇదే కార్యక్రమాన్ని మళ్ళా దేవుడు చేస్తానే ఉన్నాడండి. వర్షాకాలం, ఋతువులు, ఎండాకాలం ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. మన కడుపు నిండుతానే ఉందండి. మన కడుపు నింపిన దేవునికి ఎప్పుడన్నా మనం వందనాలు చెప్పామా? చెప్పమండి. ఇది నా కష్టార్జితం, నా కష్టార్జితం అని మనిషి బేరాలు పలుకుతుంటాడు. ఏది నీ కష్టార్జితం? దేవుడు నీకు శక్తిని ఇవ్వకపోతే నీవు కాలు మెదలగలదా? దేవుడు నీకు శక్తిని ఇవ్వకపోతే ఈ చేతులు పనిచేయగలవా? కానండి ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అని అంటామండి మనం. కనుక ఇది వద్దర్రా. ఒకనాటి అపోస్తుడైన పౌలు గారే ఒక కిరీటం గురించి ఎదురు చూశాడు. ఈ దయా కిరీటాన్ని మనకి 2026 సంవత్సరంలో దేవుడు మనకి దయా కిరీటాన్ని మన తల మీద పెట్టాడు. ఈ దయా కిరీటం మనం పెట్టిన తర్వాత మనం ఎలా ఉండాలండి? చాలా మీకు మీరే ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ఎలాగ రక్షింపోతాను, పక్కుడు ఎవడో నాకు అనవసరం అని అనుకోకండి. సహోదరుల నిమిత్తం మనల్ని ప్రాణం పెట్టమన్నాడు దేవుడు. ఇప్పుడుండి క్రైస్తవుల మీద ఎన్నో అవమానాలు వస్తున్నాయి. ఎంతోమంది సోషల్ మీడియాలోని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మన నమ్ముకున్న దేవుని గురించి. ఎవరన్నా నిలబడుతున్నారా? లేదు. ఏదో అంటారు, ఏదో చేస్తారు. కానీ ఎవరన్నా నిలబడితే వాళ్ళకి సపోర్ట్గా మనము ఉండాలి. అన్న మాట్లాడని మనం ఉండాలండి. ఒకనాడు పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్న ఆయన, క్రైస్తవుని హింసిస్తున్న ఆయన ఒక కిరీటాన్ని కోసం ఎదురు చూశాడండి. అది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ముందు తీమోతికి రాసిన 2వ పత్రిక, తీమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి చదువుదామండి. ముగించేస్తానండి. తీమోతులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7. తినమ్మా, చదువుదామండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఏమండి? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించిన. పౌలు గారికి ఒక్కడికే కాదండి నీతి కిరీటం. ఈ జీవ కిరీటాన్ని మనకి ఇవ్వటానికండి యేసుక్రీస్తు వారు ఆయన త్యాగాన్ని అండి ఇప్పుడు హేళన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని ఏంటి 3 మేకులు పీకుకొనేడు ఆయన దేవుడు ఎలాగవుతాడండి? ఈ సోషల్ మీడియా అండి. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకి? అశ్లీలమైన చూడటానికి కాదు, సీరియళ్ళు సినిమాలు చూడటానికి కాదు. ఎందుకంటే ఆయన రాకడలో ప్రపంచం, భూమి ఎంతవరకు అయితే ఉన్నదో ఆయన వాక్యం ప్రబలి వెళ్ళిపోవాలి. సోషల్ మీడియాలో దేవుని వాక్యాలు ఎన్నెన్నో ఉంటున్నాయి. చాలామంది స్త్రీలు ఈనాడు భర్తకు విలువకుండా తన అభిమానించే హీరోకి ఉపయోగిస్తున్నారండి. ఇది ఎంత దారుణం తెలుసా మీకు? ఆ యాక్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నటించేవాడు అని అర్థం. నటించేది హీరోయిన్. ఒక డైరెక్టర్ చెప్తేనే వాళ్ళు నటిస్తారు. ఈరోజండి మనం కష్టపడి కూలి పని చేసుకుని వెళ్ళి రోజుకి 500-1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. మన అభిమాన నటుడు అని ఈరోజు యూత్ చూడండి. యూత్ ఫస్ట్ షోకి వెళ్ళిపోవటమే. నువ్వు కష్టపడి సొమ్ముతోటి నువ్వు కోటీశ్వరం చేస్తున్న వాళ్ళని నీకేం మిగులుతుంది? అవునా కదా? నువ్వు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా ఇప్పుడు యూత్ అండి ఇంట్లోనే ఏదో దొంగతనం చేయటం, లేకపోతే అమ్మా నాన్నల్ని హింసించటం,
అభిమాన సంఘాలని పెట్టుకున్నారు. పెట్టుకోండి, పర్లేదు. కానీ నీ యొక్క కష్టార్జితన వాళ్ళకి ఇచ్చి నిన్ను కోటీశ్వరులు చేస్తారు. కనీసం నీవు గనక వాళ్ళని చూడటానికి వెళ్తే కనీసం నిన్ను చూడనివ్వరు. ఈ భూ సంబంధమైనవి పెంటతో ఎంచుకున్నాడండి పౌలు గారు. ఆయన ఒక ల్యాండ్ లార్డ్. ఎవరండి? పౌలు గారు. అవన్నీ పెంటతో ఎంచుకున్నాడండి. ఎందుకోసం తెలుసా? జీవి కిరీటం అనే దాని కోసం. ఇప్పుడు మనందరం చర్చకు వస్తున్నామండి. ఈ జీవి కిరీటం ఈ 2026 గతించిపోయి 2027 వచ్చినప్పటికీ నేనుంటానో తెలీదు, ఇక్కడ కూర్చున్నా మీరుంటారో తెలీదు. కానీ ఒకటి మాత్రం మనకు తెలియాలి, ఏంటండి? నేను చచ్చిపోయినా నాకేముంది? జీవ కిరీటం అండి. మనం ఒక ఆత్మలో, అమ్మ నేను కనిపిస్తున్నానా మీకు? కనిపిస్తున్నానా? నేను ముగించేస్తాను. కనిపిస్తున్నానమ్మా, నేను కనిపిస్తున్నాను వాళ్ళు అందరూ చేయలేతున్నామ్మా. రైట్. నేనేమంటాను తెలుసా? మీరు నాకు కనిపించట్లేదు. దయచేసి ఏమనుకోకండి. మీరు నాకు కనిపించట్లేదు. అదేంటండి బాబు, మా దగ్గర తిరుగుతున్నారు కదా, ఇలాగంటారు ఏంటండి అంటారేమో మీరు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి చెప్పనండి? యోహాను సువార్త 64వ అధ్యాయము 6వ అధ్యాయము 64వ వచనం చూడండి. 6వ అధ్యాయము 64వ వచనం, 63. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. చాలా. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను ఉన్నానండి. ఇప్పుడు నేను కనిపిస్తుంది, మీరు నాకు కనిపిస్తుంది మీ శరీరం. నన్ను చూస్తున్నారు, చూసారా మీరు? నా శరీరాన్ని చూస్తున్నారు మీరు. మరి నేనెవరిని? ఆత్మ. ఈ ఆత్మనే ఎవరికి కనిపించదండి. బహుశా నేను ఉన్నానండి. నేను వెళ్ళిన సంఘాల్లో కల్లా అక్కడక్కడ వాక్యం చెప్తే వెళ్తుంటాను. నేను ఇదే అంటానండి. నేను ఈరోజు నేను ఉన్నానండి, హాయిగా ఫుడ్ చేసేసాను, ఇంటికి వెళ్ళిపోయాను, పడుకున్నాను. తెల్లరినప్పుడు లెగలేదు అనుకోండి, చూస్తారు, చూసి వచ్చిన తర్వాత పోయాడు అంటారు, అంటే చనిపోడు. నేను 10,000 20,000 డబుల్ కాట్ బెడ్ కొనుక్కున్నాను కదా, మంచం. ఆ మంచం మీద ఉంచుతారు నన్ను. ఒకవేళ నన్ను నా భార్య కనుక ఎక్కువగా ప్రేమించి తీసుకెళ్ళొద్దండి అన్నదనుకోండి, మీరు అక్కడ వదిలిపెట్టి బయటకు వచ్చేయండి, అమ్మ అలా కిలిపోండి. ఎందుకు? టైం పెరుగుతున్న కొద్ది మన శరీరం నుంచి వచ్చే స్మెల్ ఉన్నది చూసారు, చాలా భయంకరం. అందుకే మనం అగరొత్తులు వెలిగిస్తారు. మనిషి చచ్చిపోతుంటే నిమ్మ చెట్టు దగ్గర పెట్టండి, మాడి మసైపోయి ఒక కాయ కాయదు, చచ్చిపోద్ది. మన ఇంటి పక్కన కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఆ కుక్కను పట్టుకెళ్ళి నిమ్మ చెట్టు దగ్గర పెట్టండి, తెగ కాయలు కాసేద్దండి. అంటే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. కానీ ఈ శరీరానికి ఎన్ని పెడతామండి మనము? ఇప్పుడు మనం క్రైస్తవులు కూడా క్రిస్మస్కి వస్తారండి. ఎప్పుడు రాని భక్తులు అప్పుడే వస్తారు. ప్రతి వారం వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. కానీ ఎప్పుడు రాని పండగ భక్తులు అంటారు వాళ్ళని. ఆ పండగ భక్తులు వచ్చినప్పటికీ మన సేవకులు కూడా వాళ్ళకే పెద్ద పెట్టేస్తారు. అవునా కదా? ఏంటండి, వాళ్ళకే పెద్దపీట వేస్తారు. పోనీ అక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ఏమైనా ఉంటుందా? నేను చాలా క్రిస్మస్కి వెళ్తుంటానండి, వాక్యం ఉంటుంది అక్కడ. దరిద్రం ఏంటంటే అక్కడ జరిగిన ఒక క్రిస్మస్లో అవుట్లు పేల్చారండి. అవుట్లు. ఇవన్నీ ఏమనుకుంటున్నామంటే దేవుణ్ణి మనము ఆనందింపజేస్తామంత అనుకుంటున్నాం తప్ప అసలు ఎవరు కూర్చున్నారో తెలుసు అక్కడ? దేవుని మందిరంలోని అపవాది కూర్చున్నాడండి. వాడి చేష్టలవి. దేవుని మందిరం పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. ఇక్కడున్న మనలందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న వారు అందరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఏమండి, నాకు చాలా కోపం వస్తుంది ఇలాంటివి చూసినప్పటికీ. ఎవరు పెడుతున్నారు ఇవి? అంటే క్రమశిక్షణ. అందుకండి దేవుడు అంటే నీ భయము భక్తి అన్నాడండి. ఫస్ట్ ఏం రావాలి? దేవుడు అంటే భయం రావాలి, తర్వాత భక్తి. భయభక్తులు అంటామండి మనము. కనుకరా మనము ఏమో 2026కి 27కి ఉంటామో లేదో, మనల్ని రక్షించేది ఏంటి తెలుసండి? ఇదే
జీవవాక్యం కనుకరా. మరి నేను చాలా సంతోషం ముగించేస్తాను. నేను తమ్ముడు ఇది రెండోసారి ఇప్పుడు వచ్చాను, నేను ఇది మూడోసారి అనుకుంటా ఈ చర్చలోకి వచ్చి. కొన్ని పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నాను. ఒక ప్రణాళిక అంటూ నాకు ఒకటి ఉంది. ఈ గ్రామాన్ని విడిచి ఈ నెలాఖరులోగా నేను బయటకు వెళ్తున్నాను. మీరందరూ నా ప్రార్థన, మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం ఉంచండి. ఒకవేళ బ్రతికి కనుక మరలా వస్తే, దేవుడు ఆయుష్నిస్తే, నా కార్యక్రమాలు చేసి చూపిస్తాను. కనుక ఈ ఐవజలం గ్రామంలో మొట్టమొదటిగా తమ్ముడికి గుర్తుండే ఉంటుంది, నేనే బహిరంగ సభ పెట్టించానండి. నేను ఒక సేవకుని తీసుకొచ్చి నేనే బహిరంగ సభ పెట్టించాను ఆ యొక్క ప్రాంతంలో. ఏమండి, మనము మీ దగ్గర ఏమన్నా కలిమి ఏమన్నా ఉన్నదా, మీరు వాక్యాన్ని వెదజల్లించండి. మీకు రాకపోయినా సేవకులు తీసుకురండి, లేకపోతే సహోదరుడికి మీరు సహాయం చేయండి. అనేకమైన సేవకుల్ని పిలిపించి వాక్యాన్ని వెదజల్లుతారండి. ఎందుకంటే ఈ వాక్యాన్ని మన పరలోకానికి తీసుకుని వెళ్ళేది. కనుక ఈ మాటలు దయచేసి మిమ్మల్ని ఎవరినన్నా ఒప్పిస్తే దయతో నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన ముగించేస్తాను. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నాయన కొన్ని నిమిషాలు ప్రభా మీ పిల్లలతో నేను మాట్లాడిన తండ్రి, నాయన మీరుండే మహాలోకాన్ని చూసుకుంటూ ప్రభా మీ వాక్యాన్ని చదువుతూ నాయన దినదము నాయన మీ వాక్యంతో వెదుగుతూ ప్రభా నాయన అనేకులకు మీ వాక్యాన్ని పంచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని నాయన నీ కుమారుడు ఇక్కడ జరిపిస్తున్న నాయన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభా మీ కుమారుడికి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించిన ప్రభా, అలాగే వారి యొక్క భార్యను పిల్లలను తండ్రి నాయన మీ యొక్క విద్యలోనైనా ముందుకు వెళ్ళటానికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. తమ్ముడు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండినైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సోదరుల ప్రభు వరం గారి ద్వారా దేవుడి రోజు అమూల్యమైనటువంటి మాటలు వినిపించారు. మీకు ఏమర్థమవుతుంది? సత్యవాక్యం ప్రకటించేవారు ఎక్కడైనా ఒకేలా అని చెప్తారు. నేను ఇంకొకరు వచ్చినా మరొకరు వచ్చినా వాక్యాన్ని ప్రకటించేవారు ఎక్కడైనా సత్యం ప్రకటించాలనుకునేటువంటి ఆలోచనటువంటి వారు ఇదే బోధలు ఉంటారు. మరి సోదరులు అమూల్యమైన మాటలు చెప్పారు. దేవుడు సంవత్సరాన్ని దయాకిరీటంగా ఎందుకు ఇచ్చాడు, ఇవ్వటం వెనక ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని కష్టం ఏమై ఉంది అనే విషయాలు మనం విన్నాం. నిజమే, ఈ భూమి మీద ఫలవంతమైనటువంటి ఋతువులను రప్పించేది ఎవరంటే దేవుడు. వర్షాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. దాని కాలాల ప్రకారంగా ఇస్తున్నాడట. ఏ కాలంలో ఏది కావాలో మనిషికి దేవుడు ఇస్తున్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం మనిషి మర్చిపోతున్నాడు. దేవుడు చేసినటువంటి మేలులను గుర్తించలేకపోతున్నాడు, కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాడు. కనుక మనం దేవుడు చేసినటువంటి మేలులను గుర్తించాలి. ఈరోజు సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటం ఇచ్చాడు అంటే దేవుని కష్టం ఎంతో ఉంది. ఎంత ఉందంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి మనం ఏమీ కష్టపడలేదు, హాయిగా ఈ భూమి మీద నిద్రపోయాం. కానీ దేవుడే ఈ భూమిని త్రిప్పాడు, మన కోసం త్రిప్పి కృప చూపించాడు. అంతేకాకుండా భూమిని తిప్పుతున్నాడు, వర్షాన్ని రప్పిస్తున్నాడు, ఋతువులు రప్పిస్తున్నాడు. మనకి ఏం కావాలంటే గాలి, ఏంటిది? స్వచ్ఛమైనటువంటి గాలిని ఇస్తున్నాడు. మనమే కలుషితం చేసుకున్నాం గాలిని. చక్కని స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాడు. మనం బ్రతకాలంటే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తూ ఆయన్ని సేవించాలని కోరుకున్నాడు. ఆయన మనం చేతులతో ఏదో చేసేస్తే అది కాదు. చేతులతో సేవింపబడేవాడు కాడు. ఆయనకి ఏమైనా కొదువు ఉన్నట్లుగా చేతులతో సేవింపబడేవాడు కాడు. కనుక ఆయనకి కావాలి, మనం కావాలి. దేవునికి వందలు, వేలు, లక్షలు, కోట్ల రూపాయలు మనం ఇచ్చిన ఆయనకి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఇచ్చింది ఆయనే. ఆయనకి అవసరమైంది ఒకటే, ఎవరు? మనం. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా కూడుకోవాలని నియమం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తాన్ని చిందించి ఒక సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు దేవుడు. ఆ సంఘముగా మనమందరం ఉండాలని కోరుకున్నాడు. అదే పరలోకపు ప్రతిబింబం. ఇదే ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారి
స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఎవరైతే నిలవబడగలుగుతారో ఆ పరలోకమునికి అర్హత సాధిస్తారండి. కనుక ఈ భూమి మీద ప్రభు యొక్క సంఘాన్ని మనం ఒప్పుకోకపోతే మనం పరలోకానికి ఎలా వెళ్తాం? కనుక బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడండి. ఒక మాట నేను మీకు చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎఫెసీ 2:7. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండా, సరిగ్గా చదవ, కరెక్ట్గా చదవాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా కాదు. బెట్టునా బెట్టేనా అది మాట. చాలా చిన్న డిఫరెన్స్. బెట్టునంటే ఇంకా జరగవలసింది, అంటే దాన్ని ఏమంటారంటే టెన్సెస్లో మనం చెప్పాలంటే, అదే కాలాల్లో చెప్పాలంటే జరుగుతుంది. అంటే అది ఆల్రెడీ ఫాస్ట్ టెన్స్ అయిపోయింది. భూతకాలం, భవిష్యత్తు కాలం, ఇది వర్తమాన కాలం. బెట్టనంటే ఆల్రెడీ జరిగిపోయింది, ప్రాసెస్ అయిపోయిందా లేదా? అయిపోయింది. అంటే ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, ఆయన రక్తము ద్వారా విమోచింపబడుతున్నారో వారికి ఇచ్చినటువంటి గొప్పదనం ఏంటంటే ఆయనతో కూడా లేపాడంట. లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరలోకమందు, అంటే దాన్నే సంఘం. బైబిల్లో చూస్తే దేవుని రాజ్యం అన్నాడండి. దేవుని రాజ్యము అన్నాడు. దీని ఏమన్నాడు? దేవుని సంఘాన్ని రాజ్యం అన్నాడు. అలాగే సంఘమే పరలోకపు ప్రతిబింబం. నిజంగా చాలా అదృష్టవంతులం అండి. అటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన సంఘములో మనం ఉండాలి, ఆయన సంఘముగా మనం ఉండాలి. అదే కాకుండా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మనం బ్రతకాలి. ప్రభువు కొరకు మనం జీవించాలి. దేవుడు చేసినటువంటి సృష్టిని ఆలోచించి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ సృష్టిలో అనుభవిస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులై ఉండాలి. ఒక సంవత్సరం మన జీవితంలోకి వచ్చిందంటే దేవుని కృపని మనం గుర్తించాలి. ఒక సంవత్సరం జరిగిపోయిందంటే మన జీవితంలో ఒక సంవత్సరం తరిగిపోయిందని, మరణానికి దగ్గర అవుతున్నాం అనేది గుర్తించాలి. సరే అండి, మరోసారి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు.